హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సంవత్సరాలు ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఒక మ్యాజికల్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ ఇయర్ 2012. ఒక పక్క దూకుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకో పక్క ఖుషీ సినిమా తర్వాత 6 ఇంచ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ మీద చేసిన దండయాత్రే మన ఈనాటి స్పెషల్ ఎపిసోడ్. అప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్ ని పూర్తిగా చెరిపేసి తెలుగు సినిమా కలెక్షన్ స్టామినాని పెంచిన ఇయరది. సంక్రాంతి బరిలో కంప్లీట్ యాటిట్యూడ్ తో ఒకరు, సమ్మర్ లీస్ లో వింటేజ్ మాస్ కంబ్యాక్ తో మరొకరు చేసిన ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి ఇవాళ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అప్పట్లో ఈ ఇద్దరు హీరోల క్రేజ్ ఏ లెవెల్లో ఉండేదంటే, సినిమా పోస్టర్ రిలీజ్ అయితే చాలు థియేటర్ల దగ్గర జాతర జరిగేది. మహేష్ బాబు అప్పటికే క్యారియర్ బెస్ట్ పీక్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి మాత్రం ఇది దాదాపు డూ ఆర్ డై సిచ్యువేషన్ అనే చెప్పాలి. వరుస ఫ్లాప్స్ తో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక బాలీవుడ్ రీమేక్ సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ అందరిలోనూ ఒక రకమైన భయం, టెన్షన్ ఉండేది. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ రీమేక్ ని ఎలా మలిచాడో, థియేటర్స్ లో ఎంత రచ్చ జరిగిందో మనకందరికీ తెలుసు. జనవరి 13, 2012 పండగ సీజన్లో థియేటర్లలో బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది. సూర్యాభాయ్ క్యారెక్టర్లో మహేష్ బాబు చూపించిన యాటిట్యూడ్ కి ఆడియన్స్ కి థియేటర్స్ లో పిచ్చెక్కిపోయింది. అసలు ఎక్కడా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మహేష్ బాబు చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్స్, పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్ స్టైల్, తమనిచ్చిన ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. సర్వస్తారా సాంగ్ అయితే అప్పట్లో యూత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక క్రేజీ అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా టోటల్ షూటింగ్ కేవలం 74 రోజుల్లో కంప్లీట్ చేశారు పూరి జగన్నాథ్. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి రోజే టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ని రికార్డ్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. సినిమా బడ్జెట్ లాగే మహేష్ బాబు రెమ్యూనరేషన్ కూడా అప్పట్లోనే 10 నుండి 12 కోట్ల వరకు తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్ నడిచింది. బిజినెస్ మ్యాన్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసి ఎవరూ ఊహించని విధంగా దాదాపు 45 కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూసుకుంటే 75 నుండి 80 కోట్ల దాకా కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎలాంటి రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ లేకుండా కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మరియు మైండ్ గేమ్స్ మీద రన్ అయిన ఈ సినిమా మహేష్ బాబు స్టామినాని మరోసారి ఇండస్ట్రీకి ప్రూవ్ చేసింది. ఇక అసలైన సమ్మర్ బాక్సాఫీస్ రేస్ కి వద్దాం. మే 11, 2012 గబ్బర్ సింగ్ గ్రాండ్ రిలీజ్. థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఒకెత్తైతే, మార్నింగ్ షోకి సినిమాకి వచ్చిన యునానిమస్ పాజిటివ్ టాక్ ఇంకో ఎత్తు. ఒరిజినల్ బాలీవుడ్ దబాంగ్ కిది రీమేక్ అయినా కూడా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి మరియు తెలుగు నెటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే అంత్యాక్షరి ఎపిసోడ్, ఇండియా వైడ్ ట్రెండ్ అయిన కెవ్వు కేక ఐటమ్ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పవర్ఫుల్ మ్యూజిక్ ఈ సినిమాని డైరెక్ట్ గా ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి తీసుకెళ్లాయి. అప్పటి వరకు ఇండస్ట్రీలో శృతి హాసన్ కి ఉన్న ఐరన్ లెగ్ అనే బ్యాడ్ ట్యాగ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అప్పటి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని పూర్తిగా షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కి దాదాపు 15 కోట్ల రెమ్యూనరేషన్ అందిన ఈ సినిమా ఏకంగా 65 కోట్ల షేర్ వసూలు చేసి అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది. వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ 100 కోట్లు దాటేసి అప్పట్లో మగధీర తర్వాత ఇండస్ట్రీలో ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ 10 ఏళ్ల ఆకవిని ఒకేసారి తీర్చిన పర్ఫెక్ట్ కంబ్యాక్ ఫిల్మ్ ఈ గబ్బర్ సింగ్. బిజినెస్ మ్యాన్ తో పోలిస్తే సినిమా లాంగ్ రన్ పరంగా చూసుకుంటే గబ్బర్ సింగ్ కి ఎక్సలెంట్ లాంగ్ రన్ దొరికింది. చాలా సెంటర్స్ లో డైరెక్ట్ గా 50 రోజులు, 100 రోజులు ఆడి సరికొత్త కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఫైనల్ గా ఈ రెండు అద్భుతమైన సినిమాల బాక్సాఫీస్ నంబర్స్ అండ్ వర్డిక్ట్ ని కంపేర్ చేస్తే గబ్బర్ సింగ్ కేవలం కలెక్షన్స్ మరియు రికార్డ్స్ పరంగా పైచేయి సాధించి నాన్ మగధీర ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని అందుకుంది. కానీ బిజినెస్ మ్యాన్ ప్రొడ్యూసర్ ప్రాఫిట్స్ మరియు లాభాల పరంగా చూస్తే చాలా తక్కువ టైంలో షూట్ కంప్లీట్ చేసుకుని అతి ఎక్కువ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చిన సినిమాగా చరిత్రలో నిలిచింది. ఒకే ఇయర్ లో ఇలాంటి రెండు మ్యాసివ్ అండ్ హిస్టారికల్ హిట్స్ రావడం టాలీవుడ్ ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీకి ఒక పండగ లాంటిది. ఇవాల్టి బాక్సాఫీస్ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం లెక్కేసుకుంటే గనక ఈ రెండు సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యుంటే ఈజీగా 250 నుండి 300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిన రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలు. బిజినెస్ మ్యాన్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎప్పటికీ ఒక స్టైలిష్ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతే, గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కి ఉన్న కోర్ మాస్ ఇమేజ్ ని మళ్లీ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. ఈ రెండు సినిమాలు వాళ్ల తదుపరి కెరీర్ గ్రాఫ్ ని కంప్లీట్ గా మార్చేశాయి.
ఒక సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ ని షేక్ చేస్తే ఇంకో సినిమా సమ్మర్ బాక్సాఫీస్ ని సింగిల్ హ్యాండ్ తో శాసించింది. ఆ ఇయర్ టాలీవుడ్ మార్కెట్ రేంజ్ ని అలాగే మన హీరోల స్టామినాని నేషనల్ లెవెల్లో తెలిసేలా చేశాయి. మరి మీలో ఎంతమంది ఈ రెండు బ్లాక్ బస్టర్స్ ని అప్పట్లో ఫస్ట్ డే థియేటర్లో చూశారు? ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో తప్పకుండా మాతో పంచుకోండి. మీకు సూర్యాభాయిలో ఉన్న రఫ్ యాటిట్యూడ్ ఇష్టమా, లేక గబ్బర్ సింగ్ లో ఉన్న వింటేజ్ మాస్ స్వాగ్ ఇష్టమా? ఈ రెండిట్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో, అలాగే మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్, టాలీవుడ్ బాక్సాఫీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.